హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా అనుకుంటున్నారా? రస్మలై అయితే చేసుకున్నాను కదండి. షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టలేదు. ఈ లాంగ్ వీడియోలో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో పాల ప్యాకెట్లు ఏమైనా విరిగిపోయినా, లేదంటే మీరు చేసుకుందాం అనుకున్నా సరే ఇలా చేసుకోండి. నాకైతే 2 పాల ప్యాకెట్ తీసుకొచ్చాను. సమ్మర్ కదండి, వేడికి పాలు కూడా విరిగిపోయాయి. ఇంకెందుకు వేస్ట్గా పారబోసేయడం అని చెప్పేసి, ఎలాగా పిల్లలు సమ్మర్ కదా ఇంట్లోనే ఉన్నారు, అందుకే రస్మలై కూడా ఒక స్వీట్ తయారు చేసుకున్నాను. దీనికి కావాల్సిన చూస్తున్నారు కదా, పాలపేట విరిగిపోయిన దాంట్లోని సెపరేట్గా వాటర్ సెపరేట్ అయిపోవాలండి. పాలు విరిగిపోయిన దాంట్లోని అది కాటన్లోని మొత్తం విరిగిపోయిన పాలని కాటన్లో నేను వేసుకున్నానండి. మొత్తం వాటర్ సెపరేట్ అయిపోద్ది. రస్మలైకి ఏదైతే మనకు ఉంది కదండి ఈ పేస్ట్ అన్నది, అది కూడా సెపరేట్ అయిపోతుంది. అప్పుడు చపాతీ పిండిలా కోస్తా మెదుపుతూ బాల్స్లా చేసుకోవాలండి. రస్మలైకి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్లోని పాలు వేసుకున్నానండి, ఒక ప్యాకెట్ పాలు. అలాగే జీడిపప్పు, బాదం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పాలు బాగా మరిగిన వెంటనే పసుపు కాస్త వేసుకున్నానండి. పసుపు స్మెల్ అయితే అసలు రాదు. బయట ఫుడ్ కలర్స్ అయితే మనకు ప్రాబ్లం కదండి, పిల్లలు తింటారు కాబట్టి మనం నేచురల్గానే ఇంట్లోనే పసుపు వేసుకున్నాను, ఎటువంటి కలర్ లేకుండా. పసుపు కూడా మనకు చాలా హెల్తీకి చాలా ఉపయోగాలు కదండి మన హెల్త్కి. అందుకనే పసుపు కూడా కాస్త వేసుకున్న, స్మెల్ అయితే ఎటువంటిది రాలేదు. షుగర్ కూడా రుచికి తగినంత వేసుకున్నాను. కాస్త షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను, పంచదార ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని రుచికి తగినంత నేను షుగర్ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రస్మలైని ఒక బౌల్లోని మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో వాటర్ అన్నది బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ రస్మలైలు వేసుకోవాలి. గట్టి పడుతుందండి అవి వేసుకుంటే. ఏదైతే పాలు బాగా మరుగుతున్నాయి కదండి, అందులో ఈ రస్మలైలు వేసేయాలి. టేస్టీ రస్మలై అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ సమ్మర్లో పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం బయట చేసుకునే దానికన్నా ఇంట్లో చేసుకొని పెడితే ఎన్ని తిన్నా ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా లేవు. మీరు కూడా ఇలా నా వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు మాకు ఇచ్చే ఆ సపోర్టేనండి ఎన్నైనా చేయాలనిపిస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.